హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే సూపర్ రెసిపీ ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ ఈ టిప్స్ ఫాలో అయి చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. కాబట్టి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా నేను 1 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఇలా బాస్మతి రైస్ని తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని 2 సార్లు బాగా కడిగి నానబెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము. మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని సెపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో 3 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో 4 గ్లాసుల వాటర్ని తీసుకొని ఆ వాటర్లో బిర్యానీ చేయడానికి కావలసిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అన్నం అనేది పొడి పొడిగా రావడానికి నేను 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ నీటిని ఈ వాటర్ని మరిగించాలి. వాటరు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. బియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి బియ్యాన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అన్నము ఇలా 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ నీళ్ళన్ని వంపేసి తీసుకుందాం. చూశారు కదండి, అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లో
తీసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసి అందులోనే మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మనం ఎగ్ కర్రీ కోసం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటిని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసి కలిపేసిన తర్వాత అది ఆయిల్ సెపరేట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. మరొక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పెరుగుని అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఎగ్స్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకుల్ని, ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలిపి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సగం కర్రీని
మనం సెపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దమ్ చేయడానికి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకుల్ని వేసి సగం అన్నంని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కర్రీ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని కర్రీ స్ప్రెడ్ చేశాక మనం మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చేసి కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా కొద్దిగా చల్లుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం నేను కొద్దిగా పసుపు గంజి వాటర్లో కలిపి వేస్తున్నానండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని మనం ఇప్పుడు దమ్ అవ్వడానికి టిష్యూ పేపర్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం టిష్యూ పేపర్తో టోటల్గా కవర్ చేసుకోవాలి. గాలి అనేది బయటికి పోకుండా కవర్ చేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చూశారు కదండి, ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్! ఇలానే పర్ఫెక్ట్గా ఈ టిప్స్తో ఫాలో అయ్యి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.